హలో గాయ్స్, అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్. బేసికల్గా ఇప్పుడైతే నేను ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యాను. అండ్ ఈ వ్లాగ్ ఏంటిదంటే నా బైక్ సర్వీసింగ్ గురించి ఫుల్లీ. సో ఏంటిది ఎలా ఉంటుందని చెప్పి. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్, ఎందుకంటే ప్రీవియస్గా జస్ట్ నేను యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తుండే. కంటెంట్ వైజ్ అంటే ఓన్లీ బైక్ది చేయలేదు, చాలా చేశాను. దిస్ టైం ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామని చెప్పి ఒక యాక్షన్ కెమెరా తీసుకున్నాను. ఐ స్టార్టెడ్ వ్లాగింగ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ థింగ్ ఇంకా చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ వ్లాగ్. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఆఫీస్ అయిపోయింది, లాగౌట్ అయింది. అండ్ వీఆర్ గోయింగ్ రామ్కోటి వెళ్తున్నాను ఐటమ్స్ కోసం. బేసికల్గా రామ్కోటి ఏంటంటే పోయేసారి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేద్దాం అనుకున్నా. సో ట్రైయింగ్ అదొకటి ఉంది, స్పార్క్ ప్లగ్ ఒకటి, ఇరీడియంది పెడదామని చెప్పి. సో అవి రెండు తీసుకుందామని రామ్కోటి వెళ్తున్నా. నా ఆఫీస్ నుంచి రామ్కోటి చాలా దగ్గర అన్నట్టు. సో బేసికల్లీ ఇట్స్ అరౌండ్ 6 to 7 kilometers. సో మిగతా అంతా తీసేసాను. ఇక్కడ ఇది దిస్ ఈస్ ద మోటో క్రేస్ రామ్కోటిలో షాప్. నేను ఎవ్రీ ఐటమ్ ఇక్కడే తీసుకుంటాను. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ దేర్. అండ్ వెళ్ళి అడిగేద్దాం. చాలా రష్ ఉంది వాళ్ళ. అండ్ హియర్ ఇరీడియం స్పార్క్ ప్లగ్ కావాలన్నా. దే ఆర్ లుకింగ్ ఫర్ దట్. చూసారు, వేరే వాళ్ళకి చెప్పారు. इरिडियम स्पार्क प्लग कोणती गाडी एमटी एमटी का इरिडियम स्पार्क प्लग है एमटी का प्लग कितना 800 रुपये का है. లెట్స్ వెయిట్. రష్ ఉండడం వల్ల కాస్త డిలే అవుతుంది. ఇంకా నేను సైనిక్పురి షోరూమ్ కూడా వెళ్ళాలి, మిగతా ఆయిల్ కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ, ఐ మీన్ ఆయిల్ ఫిల్టర్ ఇవి తీసుకోవడానికి. సో నీడ్ టు వెయిట్. బేసికల్గా ఏంటిదంటే ఆయిల్ నేను వాడాను బయటి, కానీ అది లైక్ నాకు నచ్చలేదు ఎందుకో పర్ఫార్మెన్స్. తొందర ఆయిల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అందుకని ఇంకా నేను యమహాలోనే తీసుకుంటున్నాను ఎప్పుడైనా ఇంజన్ ఆయిల్. సో దాని థిక్నెస్ కానీ ఏదైనా 10W40 వస్తుంది బేసికల్. సో అందుకని చెప్పి ఇంకా నేను యమహాదే వాడుతూ ఉన్నా. అంటే ఆయిల్ ఫిల్టర్ మిగతా యమహా పార్ట్స్ బయట ఎక్కడి అయినా ఒరిజినల్ కాదట. సో అందుకని దిస్ ఈస్ ది ఇది ఇరీడియం స్పార్క్ ప్లగ్ ఎన్జీకేది 800 రూపీస్. పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్లో ఇది వన్ ఆఫ్ ది పార్ట్. సో అందుకని తీసుకున్నాను. అండ్ ఐ వాజ్ ఆస్కింగ్ ఫర్ ఎయిర్ ఫిల్టర్ కూడా అడిగాను. ఎయిర్ ఫిల్టర్ గురించి అడిగాను, ఉందన్నాడు. యూని రేసింగ్ ఉందన్నాడు, విచ్ ఈస్ అరౌండ్ 1500 రూపీస్. బట్ నేను అది కన్సిడర్ చేసుకోవాలనుకోలేదు. చూపిస్తాడు, జస్ట్ వెయిట్ అంటే. वैसा वाला नहीं, दूसरा वाला नहीं है. वैसा हाँ. और कुछ इंग्लिश और कुछ नहीं मिल रहा. ठीक है. कुछ कम नहीं कर सकते हो? నేను ఇక్కడ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకా సైనిక్పురి స్టార్ట్ అయిపోయాను. అండ్ రీచ్ ది సైనిక్పురి షోరూమ్. అండ్ మిగతా మధ్యలో లాగ్ అంతా ఐ వాజ్ రిమూవ్డ్ అన్నట్టు. ఇంకా లెంత్ పెంచాలనుకోలేదు అందుకని చెప్పి. అండ్ షోర్ లక్కీగా స్పేర్స్ ఓపెన్ ఉండే. సో ఇంకా సర్లే అని చెప్పి వెళ్ళా ఫాస్ట్గా. ఆల్మోస్ట్ ఆ రోజు కూడా 7 అయింది
వెళ్ళే వరకు. అండ్ నా MT-15 ఆయిల్, ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ ఉంది. 3 డేసా? వెళ్ళాను, చూసుకున్నాను. అండ్ అక్కడ 2 ఐటమ్స్ లేవు, యాజ్ మీరు కూడా విన్నారు అన్న చెప్పింది. సో బేసికల్గా సండే రోజు సర్వీస్ అనుకున్నాను, ఇంకా ఆఫీస్కి డిస్టర్బెన్స్ ఉండకుండా. అందుకని చెప్పి రేపు మెట్టుగూడ వెళ్దాం. మెట్టుగూడలో ఒక షోరూమ్ ఉంది, రేపు మెట్టుగూడలో తీసుకుందాం. సో వీ హ్యావ్ మెట్టుగూడ షోరూమ్ వచ్చాను, తీసుకుందాం కావాల్సిన ఐటమ్స్ అన్నీ. సారీ, ఇంకో ఫ్లోర్. And this is the spare parts, that floor. Oh my god. అంటే ఒక 4-5 డేస్లో వస్తాయి మన వస్తుందన్న. ఫిల్టర్ కావాలి. లేవా? ఎక్కడ దొరుకుతుందా అన్న? అది రామ్కోటికి పోవాల్సిందే మీరు. రామ్కోటికి పోవాల్సిందే. రామ్కోటి ఎయిర్ ఫిల్టర్ లోకల్ మార్కెట్ ఉంటుంది కదా, గ్రే మార్కెట్ ఉంటుంది అన్న. రామ్కోటికి కార్బన్ క్లీనర్. సో షోరూమ్కి వెళ్ళైతే సర్వీసింగ్ కోసం ఈ ఐటమ్స్ తీసుకొని వచ్చేసాను, యాజ్ ఐ సెడ్. అండ్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ అండ్ ఈసారి స్పార్క్ ప్లగ్ కూడా చేంజ్ చేస్తున్నాను నేను. అండ్ ఐ విల్ బీ యూజింగ్ ఇరీడియం స్పార్క్ ప్లగ్. ఇది ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 800 రూపీస్. సో ఇదొకటి. ఎయిర్ ఫిల్టర్ నేను చాలా ట్రై చేశాను పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్ కోసం అని, బట్ ఇప్పుడు ఇంత ఫాస్ట్గా డెలివరీ అయ్యేటట్టు ఆప్షన్స్ లేవు. బికాస్ లాస్ట్ క్లిప్స్లో మీరు చూసుంటే, ఇదే వీడియోలో లాస్ట్ క్లిప్స్ చూసుంటే మీకు అందులో తెలుసుంటుంది. బికాస్ రామ్కోటి వెళ్ళిన అక్కడ నాకు తెలిసిన షాప్స్లో అడిగిన. నార్మల్లీ నేను వాడాలనుకోవట్లేదు, ఐ వాంట్ యూస్ ది బెస్ట్ వన్. సో అందుకని దిస్ ఈజ్ ద వన్. అండ్ ఇది కార్బన్ క్లీనర్. ఇది ఏంటిదంటే థ్రోటిల్ స్ట్రక్ అవుతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండడానికి ఇది. యువర్ బైక్ E20 పెట్రోల్ సపోర్ట్ ఉన్నా కానీ ఇది యూజ్ చేయండి, బికాజ్ మీకు మైలేజ్ పెరుగుతుంది, బైక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, చాలా యూ ఫీల్ బెటర్ అన్నట్టు అది యూజ్ చేసినప్పుడు. దాన్ని కూడా నేను వీడియో తీసి షార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను, యూ మైట్ నో అది ఎలా యూజ్ చేయాలి. అండ్ బైక్ ఇచ్చేసాము మన నియర్ బై సర్వీస్ సెంటర్లో. ఎప్పుడైనా ఇక్కడనే చేయించుకుంటా షోరూమ్లో ఇవ్వను. అండ్ అన్న వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ స్పార్క్ ప్లగ్ రిమూవ్ చేశాడు, దెన్ ఆయిల్ డ్రెయిన్ చేసేసాడు. అయిపోయింది. ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తాడు ఇప్పుడు. అండ్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్, నెక్స్ట్ ఇంకా రీఫిల్ చేసేసాడు ఆయిల్ కూడా. సో ఆ క్లిప్స్ అన్ని నేను పెట్టలేదు, జస్ట్ నార్మల్గా. అండ్ ఇది ఏంటిదంటే బేసికల్గా ఇది ఎయిర్ ఫిల్టర్. ఇప్పుడు అది ఎయిర్ ఫిల్టర్ బాక్స్. ఆ ఒక్క దానికోసం ఆ ఎయిర్ ఫిల్టర్ ఒక్కటి రీప్లేస్ చేయడానికి ఆ సైడ్ ప్యానెల్ మొత్తం ఇప్పాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ చాలా స్క్రూస్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ ప్యానెల్ మొత్తం ఇప్పి ఎయిర్ ఫిల్టర్ చేయాలి. వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాష్ చేశాడు, వాష్కి తీసుకెళ్ళాడు. యూ కెన్ సీ దట్ ప్రాపర్ మంచి ఫోమ్ వాష్ టైప్ మంచిగా వాష్ అయింది. దెన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకేం లేదు, నీట్గా చైన్ స్ప్రే చేశాడు, చైన్ క్లీన్ చేసి ఇచ్చాడు. అండ్ ఎట్ లాస్ట్ లుక్, వాష్ తర్వాత లుక్, దిస్ ఈస్ ద వన్.